ఘనమైన శ్రేష్టమైన మా పరలోకపు తండ్రి, నీ బిడ్డలమైన మేము ఈ రీతిగా నిన్ను మహింపరచడానికి, ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి దేవా, నీవు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యపు వెలుగులో నిన్ను మహిమపరచులాగున, మా ప్రాణాత్మ దేహములకు గొప్ప బలమిచ్చులాగున మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని మా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ, శిలువ సంగ్రామమును గురించి అనేక విషయాలు మనము ధ్యానిస్తూ మైక్ వాల్యూని తగ్గించాలి. చాలా శ్రేష్టమైన మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. పతం తగ్గిపోయింది. ఆ శిలువ సంగ్రామంలో ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ప్రభు యొక్క రక్తము ఎంత ప్రభావాన్ని చూపించిందో, ప్రభు రక్తములో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని గురించి మనము నేర్చుకుని, ప్రభు యొక్క పునరుద్ధానములో ఉన్న దేవుడు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా సర్వ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప దీవెనల గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి సిద్ధపడదాము. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పునరుద్ధాన ఫలితం క్రైస్తవ జీవితానికి, అయితే సమస్త మానవ కోటికి ఎలాంటి అద్భుతమైన కార్యాలు జరిగించిందో మనము ఈరోజు ఆలోచన చేయబోతా ఉన్నాం. ప్రభు యొక్క పునరుద్ధాన ఫలితాలు ఏ రీతిగా ఉన్నాయి అంటే, మొట్టమొదటిగా ప్రభు యొక్క పునరుద్ధాన ఫలితాన్ని ఏ రీతిగా మనము చూడాలి అని ఆలోచన చేసినప్పుడు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒక అద్భుతమైన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు యొక్క పునరుద్ధాన ఫలితం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఈ రీతిగా రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు, అనగా ప్రభు యొక్క పునరుద్ధానము జీవాన్ని వెలుగులోకి తెచ్చింది. దేన్ని తీసుకొని వచ్చింది? జీవమును, ఆత్మ యొక్క నియమాన్ని. అంతకుముందు పాప మరణముల నియమము రాజ్యమేలింది అనే విషయాన్ని నేను మీకు చెప్పాను. ఎక్కడ నుండి? ఆదాము దగ్గర నుండి మోషే వరకు పాప మరణ నియమము రాజ్యమేలితే, మోషే నుండి యూదులకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది? యూదులకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం ఏమైనా వారిని జీవములోనికి తీసుకుని వచ్చిందా అంటే, యూదులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము కూడా వారిని జీవములోనికి తీసుకొని రాలేదు. కారణం ఏమిటి? వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని యూదులు పొందుకోలేదు. కాబట్టి వారికి కూడా జీవము వెలుగులోనికి రాలేదు. వారు కూడా జీవములోనికి ప్రవేశించలేదు. అదే మాట ఆ 2వ వచనములో మనకు చెప్పబడుతుంది. ఏమంటూ ఉన్నాడు? ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు అని మా జాగ్రత్త మనం ఆలోచన చేసినప్పుడు, ఆదాము దగ్గర నుండి పాప మరణ నియమము భూమి మీదకి వచ్చినప్పుడు దాని నుండి తప్పించబడి జీవములోనికి మానవ జాతి రావాలని దేవుడు ప్రణాళికను సిద్ధపాటు చేసి ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా సర్వలోకానికి ఏమి ఇచ్చాడంటే, ఆయన జీవమును ఇచ్చాడు. పునరుద్ధాన ఫలితం మొట్టమొదటిగా ఏమిటయ్యా అంటే, యూదులకైనను యూదులు కాని వారికైనను, అనగా యూదులు అన్యులు సర్వలోక ప్రజలకు దేవుడు తన జీవాన్ని తీసుకుని వచ్చాడని లేఖనం మనకు చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి
యోధా జాతిని గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు వారు కూడా ధర్మశాస్త్రము యొక్క నీతిని బట్టి వారిలో కూడా జీవము లేదు అని లేఖనము చెబుతా ఉంది. మరొక మాట మనం చూసినట్లయితే అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము నుండి ఒక అద్భుతమైన విషయాలు పౌలు గారు రాస్తూ ఉన్నాడు. 4వ వచనంలో అంటాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనము నూతన జీవము పొందిన వారై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణముల్లో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారై ఉందుము. ఐక్యము గలవారై ఉండటం వల్ల ఏ జీవితం వచ్చిందట? నూతన జీవము. ఏమొచ్చింది అంటే ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మనకేమిచ్చిందంటే నూతన జీవాన్ని ఉనికిలోనికి తెచ్చింది. అంటే గమనించినప్పుడు పునరుద్ధానము యొక్క ప్రభావములో మనము పొందుకున్న మొట్టమొదటి ఫలితం ఏమిటంటే దేవుని యొక్క నూతన జీవములోనికి మనం ఏమయ్యామంటే పాలిభాగస్థులము అయ్యాము. అంటే మనమందరము జీవములోనికి చేర్చబడ్డామని లేఖనము చెబుతా ఉంది. ఇంకా మనం ముందుకు వెళితే క్రీస్తు యొక్క పునరుద్ధానము రెండవ ఫలితము ఏమిటి? రెండవ ఫలితాన్ని ఏ రీతిగా వెలుగులోనికి తెచ్చిందో ఒకసారి చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక ప్రభు యొక్క పునరుద్ధాన ఫలితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఏమని లేఖనం చెబుతా ఉంది? తిమోతికి రాసిన 2వ పత్రిక తీసారా? 1వ అధ్యాయం అద్భుతమైన విషయాలకు రికార్డు చేయబడ్డాయి. 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం అంటాడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియే అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. బడినయు క్రీస్తు యేసునను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయత. రెండవది ఏంటి చెప్పండి? అక్షయత అనగా అక్షయత అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? క్షయము కానిది. అంతేనా? ఇంకేమైనా అర్థం ఉందా? అక్షయత అనే మాటకు అర్థం అంటే క్షయము కానిది. అంటే ఈ భౌతిక దేహము అక్షయమైనది అనగా ఈ భౌతిక దేహంకు ఒక ముగింపు చెప్పండి ఉందా లేదా? ఈ మానవ దేహానికి ఒక ముగింపు ఉంది. కానీ ప్రభు యొక్క పునరుద్ధానము మానవ జీవితము ఈ భౌతిక దేహము ఎప్పుడైతే మనల్ని విడిచి వెళ్ళిపోయిందో అదే మానవ జీవితానికి ముగింపు కాదు. ఏం కాదు? ముగింపు కాదు. అంటే మానవ జీవితం మరణముతో ముగింపు కాదు. మానవ జీవితము అక్షయమైనది అనగా క్షయము కానిది అని పునరుద్ధాన శక్తి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు సర్వలోకానికి ఏమైనా అర్థమైందంటే మానవ జీవితము మరణమే ముగింపు కాదు. మరణము తరువాత మరొక జీవితము ఉంది. అది క్షయమైన జీవితము అనగా దేవుని బిడ్డలారా శాశ్వతమైన జీవితం అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ శాశ్వతమైన జీవితాన్ని గురించి యోహాను గారు చాలా అద్భుతమైన మాట వ్రాసాడు. అక్షయమైన జీవితం అనగా శాశ్వతమైన జీవితము, మరణము లేని జీవితము, ముగింపు కాని
జీవితము, అంతము కాని జీవితం, ఇలా చెప్పుకుంటే అనేక పర్యాయ పదాలు లేఖనాలు కనబడుతున్నాయి. అంటే మనిషికి మరణము ముగింపు కాదు, మనిషికి మరణము అంతము కాదు, మనిషి అక్షయుడు అనగా నిత్యము జీవించి ఉండేవాడు అనే విషయాన్ని లేఖనం మనకి బోధిస్తూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము. ప్రభు ముందుగానే చెప్పాడు. ప్రభు మరణించడానికి ముందే తన సువార్తలో అక్షయతను గురించి, అనగా దేవుని బిడ్డలారా, క్షయమైన జీవితము కాదు మానవ జీవితము, అక్షయమైనది. మానవ జీవితానికి మరణమే ముగింపు కాదు, మరణించిన తర్వాత మరలా బ్రతుకుతారు అని ప్రభు తన సువార్తలో చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదామా? దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచూ ఉన్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయల వచ్చెదరు. ఒక కాలం వస్తుంది, దీనికి మీరు ఆశ్చర్యపడకండి. అంటే ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మానవ జీవితానికి అక్షయ పాత్రగా చేసింది. ఏ పాత్ర? అక్షయ పాత్ర, అనగా మృతము కానిది. మానవ జీవితం ఏంటి? ముగింపు కానిది. మానవ జీవితానికి అంతము లేదు. ఒక దినాన్ని మరలా మానవ జీవితము మరలా ప్రారంభించబడుతుంది, అనగా జీవంలోనికి అడుగు పెడుతుంది. మానవ జీవితం అనేది క్షయమైనది కాదు, భౌతికమైనది కాదు. భౌతికమైన దాన్ని చూసి నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది, ఇక నేను చేసేదేమీ లేదు, ఈ భూమి మీద ఉద్యోగాన్ని సంపాదించాను, వివాహాన్ని చేర్చుకున్నాను, వ్యాపారం చేశాను, డబ్బు సంపాదించాను, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను, మనవలు చూశాను, నా జీవితం ఇంకా ముగింపు అయిపోయింది. నా జీవితంలో చూడవలసింది ఏమీ? చెప్పండి, ఏమంటారు? ఎవరన్నా అడిగితే ఇంకా నువ్వు చూడవలసింది ఏమీ లేదండి, అలాగ తీర్థయాత్రలు చేయాలని అనుకుంటున్నాను. ఏ యాత్రలట? అలాగ తీర్థయాత్రలు చెయ్యాలని అనుకుంటున్నాను. ఒక ఆవిడ అంటుంది, పెద్ద కొడుకు ఇంటి దగ్గర కొంతకాలం, చిన్న కొడుకు ఇంటి దగ్గర కొంతకాలం, పెద్ద కూతురు ఇంటి దగ్గర కొంతకాలం, చిన్న కూతురి దగ్గర కొంతకాలం జీవితాన్ని గడిపేస్తానండి. కాటికి చాపుకున్నదట. కాటికి ఏం చాపుకుంది? కాళ్ళు చాపుకుందట. అంటే మనకు అర్థం కావట్లేదు, అక్షయమైనది మానవ జీవితం. అంటే మానవ జీవితానికి ముగింపు లేదు. మరి పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరి దగ్గర ఉంటారు? పిల్లలు కనడానికి, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడానికి, ఇల్లు సంపాదించడానికి, ఈ భూ సంబంధమైన భౌతికమైన ఆశీర్వాదాలను అనుభవించడానిక మానవ జీవితం. మానవ జీవితం పరమార్థం ఏమిటి? అక్షయమైనది. క్షయమైన వాటి కొరకు మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, క్షయమైన వాటి మీద మానవుడు మనసు పెడుతూ ఉన్నాడు, క్షయమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నాడు. అది నాది, ఇది నాది, అలా చేయాలి, ఇలా చేయాలి, నాకు సమయం లేదు అని అక్షయమైన జీవితాన్ని పక్కన పెట్టి క్షయమైన వాటి కొరకు ప్రయాస పడుతూ ఉన్నాడు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనుకుంటున్నాడు. కానీ భౌతికమైన జీవితమే మానవ జీవితానికి ముగింపు కాదని, మానవ జీవితం క్షయమైనదని, మానవ జీవితానికి ముగింపు లేదని, మానవ జీవితానికి అంతము లేదని, మానవ జీవితము నిత్యము జీవించేదని అక్షయతను దేవుడు లోకములోనికి తెచ్చాడు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా. అప్పుడు నీకేమర్థం అవ్వాలి అంటే, ప్రభు యొక్క పునరుద్ధానం నీకేమి నేర్పిస్తుంది అంటే, నా జీవితము ముగింపు కాదు, అంతము కాదు, ఇది చెప్పాలి ఆరంభము. అందుకనే దీనికి మీరు ఆశ్చర్యపడకండి. ఎవరైనా ఈ మాటను మీరు చెప్పినప్పుడు, నాకు ఇంకో జీవితం ఉందా, నాకు ఇంకో బ్రతుకుందా అంటే ప్రభు అంటున్నాడు, దీనికి మీరు ఆశ్చర్య పడకండి, మీరు అక్షయతను ధరించుకుంటారు, అక్షయ శరీరాన్ని
ధరించుకుంటారు, అక్షయ దేహాన్ని ధరించుకుంటారు, క్షయమైన దేహాన్ని విడిచిపెడతారు అని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ అద్భుతమైన విషయాలు మనము పరిశీలన చేయాలి. అంటే ప్రభు యొక్క పునరుద్ధానము మొట్టమొదటిగా జీవాన్ని వెలుగులోనికి తెచ్చింది, రెండవది అక్షయతను వెలుగులోనికి తెచ్చింది, మూడవది ఫైనల్ జడ్జిమెంట్ ఉంది, చివరి తీర్పు ఉంది. మనం అనుకుంటున్నాము ఈ భూమి మీద ఏ తప్పు చేసినా, మంచి చేసినా భూమి మీదే, చెడు చేసినా భూమి మీదే, నేను చేసిన తప్పును బట్టి దేవుడు ఇక్కడే నన్ను శిక్ష చెప్పండి విధిస్తాడు. విధిస్తాడా? విధించాడు. మీరు గమనిస్తే ఇజ్రాయేలు జనాంగాన్ని 450 సంవత్సరాలు ఎందులో బంధించాడు? ఆయన చెరలో బంధించాడు. ఎన్ని సంవత్సరాలు? 450 సంవత్సరాలు. అంటే అదే శిక్ష. ఇంక తర్వాత వాళ్ళకి శిక్ష లేదా అంటే తర్వాత మరలా వాళ్ళు బబులోను చెరకు 70 సంవత్సరాలు చెప్పండి వెళ్ళారు. బబులోను చెర నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్ష లేదు. గమనించాలి. ఇలాగ బైబిల్ చరిత్రలో మనం చూసినప్పుడు కొన్ని సందర్భాలను బట్టి, వాళ్ళు చేసిన పనులను బట్టి, వాళ్ళు చేసిన పాపపు క్రియలను బట్టి, వాళ్ళు చేసిన హేయమైన తప్పులను బట్టి దేవుడు కొంతమందికి కొన్ని రకాలుగా శిక్షలు విధించాడు. మనం అనుకుంటున్నాము దేనికైనా ఈ భూమి మీదే ఉందా శిక్ష అనుకుంటున్నామా లేదా? పరలోకంలో ఏం లేదు, చనిపోయిన తర్వాత మనకేం లేదు, శిక్ష లేదనుకుంటున్నావా? కాదు, చివరి తీర్పు ఉంది, చివరి తీర్పు ఉంది అని ప్రభు యొక్క పునరుద్ధానము చెప్పింది. పాత నిబంధన ఎక్కడ కూడా ఈ యొక్క విషయాలు రికార్డు చేయబడలేదు. క్రొత్త నిబంధనలో ప్రభు యొక్క పునరుద్ధానము ఏం తెచ్చింది అంటే మానవ జాతికి అంతిమ తీర్పు ఉంది, ఫైనల్ జడ్జిమెంట్. ఈ అంతిమ తీర్పు ఎలా ఉండబోతా ఉంది? అంతిమ తీర్పు గురించి యెషయా గ్రంథములో ఒక అద్భుతమైన సందర్భము పాత నిబంధనలో ఉన్న యోధా జాతికి దేవుడు చెప్పాడు. ఒకసారి చూద్దామా? పాత నిబంధనలో ఉన్న యోధా జాతికి దేవుడు అంతిమ తీర్పు గురించి ఒక అద్భుతమైన పాఠాన్ని వాళ్ళకి నేర్పించాడు, ఒక అద్భుతమైన పాఠాన్ని వాళ్ళకి జ్ఞాపకము చేశాడు. చూద్దామా? యెషయా గ్రంథము 27వ అధ్యాయము, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనం అంటాడు, చదువుదాం ఆ మాటలు. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. ఎలాగట? మితముగా అంటే కొద్దిగా. మితముగా శిక్ష విధించితివి. తూర్పు గాలిని రప్పించి కఠినమైన తుఫాను చేత తొలగించావు. అంటే చిన్న శిక్షలు. తుఫాను వచ్చిందట. ఇంకా కావున యాకోబు దోషమునకు ఇలాగు ప్రాయశ్చిత్తము చేయబడును, ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ళ వలె అతడు బలిపీఠపు రాళ్ళన్నిటినీ కొట్టినప్పుడు దేవతా స్తంభములు, సూర్య దేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జీవమై అడవి వలె విడువబడును. జాగ్రత్తగా మాటలు మనం చూడాలి. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్టు కొమ్మలు తినును. ఇదేంటంటే ఏమని చెప్పాడు? 8వ వచనంలో ఎలాంటి శిక్ష అన్నాడు? మితముగా. మితముగా. మీరు గమనించాలి, ఇజ్రాయేలు జాతిని దేవుడు అనేక పర్యాయాలు, యాకోబు అనగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయేలు జాతి గురించి చెప్పబడుతున్నమాట. ఎవరి గురించి? ఇజ్రాయేలు జాతి గురించి. యాకోబు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయేలు జాతి కొరకు చెప్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలారా, మీరు చేసిన తప్పులను బట్టి, మీరు చేసిన విగ్రహారాధనను బట్టి, మీరు చేసిన అన్యాయాన్ని బట్టి, మీరు చేసిన పాపాన్ని బట్టి, మీరు చేసిన తప్పులను బట్టి ఇక్కడ నేను మిమ్మలను మితముగా శిక్షించాను. ఎలాగా? తుఫాన్ వచ్చింది, రోగాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, తిండి లేని పరిస్థితి ఏర్పడింది, దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయారు,
అడవిలోనికి మీరు తరమబడ్డారు. ఇలాగ రకరకాలుగా దేవుడు ఇజ్రాయేలు జాతిని మితముగా చెప్పండి శిక్షించాడు ఆ కాలములో. కానీ అంచె తీర్పు అలాంటిది కాదు. ఫైనల్ జడ్జిమెంట్ అలాంటిది కాదు. ఫైనల్ జడ్జిమెంట్లో చిన్న చిన్న శిక్షలు ఉండవు. చూడమా, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సత్యాన్ని పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు తీసారా? 17వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము ఎన్నో వచనం? 30వ వచనాన్ని చదువుదామా? అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. ఆ కాలమందు దేవుడు కొంచెముగా శిక్ష విధించాడు. చూచి చూడనట్టుగా ఉన్నాడు, చూచి చూడనట్టుగా వ్యవహరించాడు. ఎవరికి నచ్చినట్లుగా వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ఎలాగ వెళ్ళిపోయినా కానీ దేవుడు వారిని చూచి చూడనట్టుగా విడిచిపెట్టేశాడు. కానీ ఇప్పుడైతే మనుషులందరూ ఏం పొందాలంటున్నాడు? మారు మనస్సు పొందాలి. 11:31 అంటాడు, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఒక దినం ఉంది, జాగ్రత్త. ఈ భూమి మీద జాగ్రత్తగా బ్రతకాలి. ఆ కాలంలో దేవుడు చూచుచున్నట్టుగా వదిలేశాడు. త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, దొంగగా, అన్యాయస్తుడుగా దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి విసర్జించి, దేవుని మాటలు లెక్క లేకుండా నీ ఇష్టానుసారంగా ధనాన్ని చూసుకుని, బలగాన్ని చూసుకుని, శక్తిని చూసుకుని, సామర్థ్యాన్ని చూసుకుని ఎగిరావు, పరిగెట్టావు. దేవుడు ఏం చేస్తాడు, నన్నేం చేస్తాడు అని నీ ఇష్టానుసారంగా తిరిగావు. ఆ కాలమందు దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడట. ఆ కాలాన్ని విడిచిపెట్టేశాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నీవు మారు మనస్సు పొందాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. కారణం ఏంటో తెలుసా? అంచె తీర్పు ఉంది. ఆ చివరి తీర్పులో నీకు పరలోకమా, నీకు పాతాళం అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి రక్షింపబడిన తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత నీవు జీవించే ప్రతి జీవితపు పనులు కొలత వేయబడతాయి. ఏం చేయబడతాయి? రికార్డు చేయబడతాయి. నీ మాటలు రికార్డు చేయబడతాయి, నీ అడుగులు రికార్డు చేయబడతాయి, నీ పనులు రికార్డు చేయబడతాయి, నీ ప్రవర్తన రికార్డు చేయబడుతుంది. ప్రతి క్షణము రికార్డు చేయబడుతుంది. దేని కొరకంటే? అంతిమ తీర్పు కొరకు. అంటే ప్రభు యొక్క పునరుద్ధానము మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే, ఈ భూమి మీదే దేవుడు శిక్షించి నిన్ను విడిచిపెడతాడు అనేది కాదు. అంతిమ తీర్పు ఉంది, చివరి తీర్పు ఉందని లేఖనం బోధిస్తూ ఉంది. కాబట్టి చివరి తీర్పు ఉందని, ఆ తీర్పు నుండి తప్పించబడాలి. 2 పునరుద్ధాలు ఉన్నాయి కదా, 2 పునరుద్ధాలు. ఒకటి జీవ పునరుద్ధానము, రెండవది తీర్పు పునరుద్ధానం. కాబట్టి తీర్పు పునరుద్ధానము నుండి తప్పించబడాలి అంటే దేవుడిచ్చిన జీవములో దేవుని కొరకు నమ్మకముగా చెప్పండి బ్రతకాలి, యథార్థముగా బ్రతకాలి అని లేఖనం చెబుతా ఉంది. అంటే క్రీస్తు యొక్క పునరుద్ధాన ఫలితాలు మొట్టమొదటిగా సర్వలోకానికి జీవాన్ని ఇచ్చింది, రెండవది అక్షయతను ఇచ్చింది, మూడవది తీర్పు ఉంది అని చెబుతా ఉంది. 4వ నియమము, 4వ విషయాన్ని మనము చూస్తే దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితానికి ఒక నూతన దృక్పథం. ఏ జీవితానికి? ఒక క్రైస్తవుడు విశ్వాసిగా మారిన తర్వాత ఆ విశ్వాస జీవితము ఒక నూతనమైన దృక్పథం, అంటే ఒక నూతనమైన క్రమాన్ని ఇచ్చింది. ప్రభు యొక్క చెప్పండి పునరుద్ధానం. ప్రభు యొక్క పునరుద్ధానము విశ్వాస జీవితానికి ఒక నూతన
క్రమము. ఏమిటయ్యా నూతన క్రమము? గలతీ పత్రిక, జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేయబోతా ఉన్నాము దేవుని బిడ్డలారా. ఒక నూతన క్రమము ఏమిటి అంటే దానికి ముందుగా మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరి, అందరూ కూడా మృతి పొందిదురనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయముంచుకొనుచున్నాను. అంటే విశ్వాసి యొక్క నూతన జీవితం ఎలాంటిది చెప్పాలి. విశ్వాసి యొక్క నూతన జీవితం ఎలాంటిది అంటే, ప్రభువు నా కొరకు చనిపోయాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు. ఇప్పుడు నేను ఎవరి కొరకు బ్రతకాలి చెప్పాలి. ఎవరి కొరకు? ప్రభువు కొరకు బ్రతకాలి. నీ కుటుంబం కొరకు కాదు నువ్వు బ్రతకడం, నీ పిల్లల కొరకు కాదు నువ్వు బ్రతకడం, నీ భార్య కొరకు, అత్తగారి కొరకు, అమ్మమ్మ కొరకు, నానమ్మ కొరకు, లోకములో ఉన్న బంధాల కొరకు, లోకములో ఉన్న బాంధవ్యాల కొరకు, లోకములో ఉన్న వారి కొరకు కాదు క్రైస్తవుడు బ్రతికేది. క్రైస్తవుడు ఎవరి కొరకు బ్రతకాలి? ప్రభు కొరకు బ్రతకాలి. ఎందుకంటే ఆయన నాకేమిచ్చాడంటే జీవాన్ని ఇచ్చాడు. ఆయన నాకేమిచ్చాడు? అక్షయతను ఇచ్చాడు. ఆయన నన్ను ఈ భూమి మీదకి ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు. ఈరోజు నేను చలిస్తున్నాను అంటే, ఈరోజు నేను బ్రతుకున్నాను అంటే, ఈరోజు నేను ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను అంటే, ఈరోజు మాట్లాడగలుగుతున్నాను అంటే నన్ను ఉనికిలోనికి తీసుకొచ్చిన వాడు దేవాతి దేవుడు. ఆయన సంరక్షణలో నేనున్నాను, ఆయన సంరక్షణలో ఉన్నాను. నీకు ఆహారం వస్తుందంటే ఆయన చెప్పాడు కాబట్టి నీకు ఆహారము వచ్చింది. అంతేగాని నీ కష్టార్జితం వల్ల, నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, నీ పూర్వీకుల ఆస్తి వల్ల, నీకున్న జ్ఞానం వల్ల నీ దగ్గరికి ఆహారము రాలేదు. ఆయన సమస్త జీవులకు చెప్పాలి, సమస్త జీవులకు ఏమిస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు. కాకులు ఎప్పుడైనా కోత కోసాయా? పిచ్చుకలు ఎప్పుడైనా దమ్ము చేశాయా? ఆలోచించాలి. కుక్కలు ఎప్పుడైనా చికెన్ ఉండాయా? ఆలోచించాలి. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఈరోజు నేను కలిగిన జీవితము, నేను ధరించిన వస్త్రాలు, నేను త్రాగే నీరు, నేను తింటున్న ఆహారము, నేను ఉంటున్న ఇల్లు బంధువుల వల్ల, కుటుంబం వల్ల వచ్చింది కాదు. నా ప్రభువు దీనిని నా కొరకు సిద్ధపాటు చేశాడు. నువ్వు ఎవరి కొరకు బ్రతకాలి అంటే క్రైస్తవ జీవితము ఒక నూతన దృక్పథములో బ్రతకాలి, ఒక నూతన మార్గములో బ్రతకాలి. ఏమిటా నూతన మార్గం అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ప్రభు కొరకు బ్రతకాలి. ఈరోజు నేను బ్రతుకున్నానంటే ఆయన కృప. పాటలు పాడతాం, నాయన నీ ప్రేమ గొప్పది, పాటలు పాడతాం. దేవా నువ్వు ఎంత గొప్పవాడువో, ప్రార్థన చేస్తాము, ప్రార్థన బాగుంటుంది, పాటలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. దేవుని కొరకు ఏం చేసావమ్మా అంటే చెప్పుకోవడానికి ఇలా తడుగు, నేనండి దేవుడి కొరకు అండి. ఆలోచించాలి. క్రైస్తవ జీవితము ఒక నూతన జీవితం. దేవుని కొరకు బ్రతకాలి. బంధువులు వస్తారు, వెళ్ళిపోతారు. తల్లి ఉంటుంది, వెళ్ళిపోతుంది. తండ్రి ఉంటాడు, వెళ్ళిపోతాడు. అన్నదమ్ములు ఉంటారు, వెళ్ళిపోతారు. బిడ్డలు ఉంటారు, వెళ్ళిపోతారు. మానవ జీవితంలో చూసినప్పుడు ఈ అందరూ బిడ్డలు తల్లిదండ్రులు విడిచి ఎక్కడుంటున్నారు? వృద్ధాశ్రమాల్లో బ్రతుకుతూ ఉన్నారు. నువ్వు ఎవరిని ఆధారం చేసుకుని బతికావు? నీ కొడుకును ఆధారం చేసుకుని బతికావు. అందుకే నీ కొడుకు నిన్ను విడిచి వెళ్ళిపోయాడా. నీ కూతుర్ని ఆధారం చేసుకుని బ్రతికావు, అందుకే నీ కూతురు నీకు శత్రువుగా మారిపోయింది. భర్తను ఆధారం చేసుకుని బ్రతికావు, భర్త మధ్యలో విడిచిపెట్టి
వెళ్ళిపోయాడు. భార్యను ఆధారం చేసుకుని బ్రతికావు, భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బంధువులను ఆధారం చేసుకున్నావు, స్నేహితులను ఆధారం చేసుకున్నావు, ఆప్తులను ఆధారం చేసుకున్నావు, వారందరూ నీకు ఏకి మేకై పోయారు. నువ్వు ఎవరి కొరకు బ్రతకాలో తెలుసా? బంధువులున్నా లేకపోయినా, స్నేహితులున్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, ఈ భూమి మీద ఎవరున్నా లేకపోయినా, నువ్వు బ్రతకవలసింది ప్రభు కొరకు. ఇది నూతన దృక్పథము. పునరుద్ధానం మనకేమి నేర్పించిందంటే, నేను ప్రభువు కొరకు బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. నా ఊపిరి దేవుడు, నేను తినే ఆహారము దేవుడు, నేను చంచే జీవితము దేవుడు, నాకు సమస్తము దేవుడు. దేవుడు దేవుడు దేవుడు. ఆదిమ సంఘం అలా బ్రతికింది. ఆస్తులు అమ్మేశారు, సమస్తాన్ని దేవునికి ఇచ్చేశారు. నా మట్టుకైతే నేను ప్రభువు కొరకే బ్రతుకుతాను. ఇది నూతన దృక్పథం. క్రైస్తవ నూతన జీవితం ఎలాంటిదంటే, దేవుని కొరకు బ్రతకడము, దేవుని కొరకు ప్రయాసపడము, దేవునితోనే మన జీవితాన్ని ముందుకు కొనసాగించడం అని లేఖనము చెబుతా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఈ భూమి మీద ఎవరి కొరకు? నీ బిడ్డల కొరకు బ్రతుకుతున్నావా? భర్త కొరకు బ్రతుకుతున్నావా? భార్య బ్రతుకుతున్నావా? అది విశ్వాస జీవితం కాదు. విశ్వాసి అనేవాడు, విశ్వాసం కలిగిన స్త్రీ ఎవరి కొరకు బ్రతకాలట? దేవుని కొరకు బ్రతకాలని లేఖనం చెబుతా ఉంది. గలతీ పత్రిక 2వ అధ్యాయము. మీకు బాగా అర్థమవడానికి మరొక మాట చెప్పి నేను ముగింపులకు వెళ్ళిపోతాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము తీసారా? గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాను. నేనిప్పుడు, అందరు గుండెల మీద చేసుకోండి. అందరూ కూడా ఎడం చేయి గుండెల మీద వేసుకుని కుడి చేయి పైకి ఎత్తండి. అంటే ప్రమాణం చేస్తున్నాను అనమాట. ఎడం చెయ్య గుండెల మీద వేసుకుని కుడి చెయ్యి పైకెత్తి నేను చెప్పిన మాట చెప్పండి. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రమాణం చేశారు ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఎవరి కొరకు బ్రతకాలట? దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకో తెలుసా? నా ఊపిరి ఆయనే, నా జీవితం ఆయనే, నా బ్రతుకు ఆయనే. నేను తిన్నాను అంటే కారణం ఆయనే, నేను తిన్న ఆహారం అరిగిందంటే కారణము ఆయనే. కష్టాల కడిలలో, నష్టాల కడిలలో, నిందలలో, అవమానములో, అనారోగ్యములో ఎవరు నాతో లేరు. నేను వేదనలో ఉన్నప్పుడు ఎవరు నాతో లేరు. బాధలో ఉన్నప్పుడు ఎవరు నన్ను ఓదార్చలేదు. నేను నలిగిపోతూ ఉన్నప్పుడు, కృంగిపోతూ ఉన్నప్పుడు, కుసించిపోతూ ఉన్నప్పుడు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. ధనం ఉంది, ఇల్లుంది, విలాసవంతమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు నాతో లేరు. కానీ నన్ను నిలబెట్టింది నా ప్రభు ప్రేమ, నన్ను స్థిరపరిచింది నా ప్రభు ప్రేమ. నేను ఈరోజు చలించుచున్నాను. నా చేతులు పనిచేస్తున్నాయి, నా కాళ్ళు పనిచేస్తున్నాయి, నా నోరు పనిచేస్తుంది, నా కళ్ళు పనిచేస్తున్నాయి. దానికి కారణము నా కొరకు నిలవబడిన నా ప్రభు యొక్క ప్రేమ. నేను ప్రభు కొరకు బ్రతకాలి. నేను ప్రభు కొరకు బ్రతకాలి. ఎవరు నాతో ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, అది కరువైనా, ఖడ్గమైనా, నష్టమైనా, ఏదైనా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను. ఎందుకంటే నాకు ఒక అక్షయ జీవితము ఉంది. ఆ అక్షయ జీవితంలో నేను బహుశ్రేష్టమైన వ్యక్తిగా నిలబడాలి అంటే, ఆ అక్షయ జీవితాన్ని పొందుకోవాలంటే అది భర్త వల్ల సాధ్యము కాదు, నీ భార్య వల్ల సాధ్యము కాదు, పిల్లల వల్ల సాధ్యము కాదు, నీ బంధువుల వల్ల సాధ్యము కాదు. ఆ అక్షయ జీవితాన్ని పొందుకోవాలంటే దానికి నీవే కర్త, కర్మ, క్రియ. కాబట్టి ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతికితే నీ కొరకు బ్రతికే వారిని దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేస్తాడు. ఎవరి కొరకు బ్రతకాలి? మనము దేవుని కొరకు బ్రతకాలి. ఇది నూతన ప్రక్రియ.
విశ్వాస జీవితములో ఇది నూతన దృక్పథము. విశ్వాస జీవితంలో ఇది నూతన అధ్యాయము. విశ్వాస జీవితంలో ఇది నూతన ప్రయాణం. ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, ప్రభు యొక్క పునరుద్ధానము జీవాన్ని ఇచ్చింది. రెండవది, ప్రభు యొక్క పునరుద్ధానము అక్షయతనిచ్చింది. మూడవది, ప్రభు యొక్క పునరుద్ధానం ఏమిచ్చింది? చివరి తీర్పు ఉందని చెబుతా ఉంది. 4వది, ప్రభు యొక్క పునరుద్ధానము నాకు ఒక నూతన శకాన్ని, ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన ప్రయాణాన్ని ఇచ్చింది. ఆ నూతన ప్రయాణం నా కొరకు కాదు నేను బ్రతకడం. ఆ నూతన ప్రయాణం నా కుటుంబం కొరకు కాదు నేను బ్రతకడం. ఆ నూతన ప్రయాణం నేను కలిగి ఉన్న వాటి కొరకు కాదు నేను బ్రతకడం. ఆ నూతన ప్రయాణం ఏమిటంటే, నేను నా ప్రభువు కొరకు బ్రతకాలి. నేను నా ప్రభువు కొరకు బ్రతకాలి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానాన్ని తీసుకుందాం. ఈ 2024లో నేను ప్రభువు కొరకు బ్రతకాలి.